తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరున వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే 4 లేదా 5 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ఛాన్స్ ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేబినెట్ లో చోటు దక్కని వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే 4 లేదా 5 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ఛాన్స్ ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేబినెట్ లో చోటు దక్కని వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కసరత్తు జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ తో కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్నటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ కానున్నారు. ఇవాళ తెలంగాణలో ఇటీవల ఇంప్లిమెంట్ చేసినటువంటి కులగణనను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐసీసీ పెద్దలకు, రాహుల్ గాంధీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 year ముగుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగలేదు. ఇప్పటి వరకు కేవలం సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. మిగిలినటువంటి 6 భర్తులకు సంబంధించి కూడా భారీగా ఎమ్మెల్యేలు, ఆశావాహులు, వారి సామాజిక వర్గాలు, అలాగే జిల్లాల ప్రాతినిధ్యం కల్పించాలంటూ కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 6 ఖాళీలు మంత్రివర్గంలో ఉండగా వివిధ సామాజిక వర్గాలకు కూడా ఈ యొక్క కేబినెట్ లో చోటు దక్కలేదు. ప్రధానంగా మైనారిటీ సామాజిక వర్గానికి, అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి కూడా ఇంకా చోటు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. మెజార్టీగా కూడా అగ్రకులాలకే ఇందులో మంత్రివర్గంలో అవకాశాలు కట్టబెట్టారనేటటువంటి ఇది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు రైట్ చేస్తున్నటువంటి పాయింట్ గా కనిపిస్తా ఉంది. అయితే ఇవాళ ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఈ యొక్క మంత్రివర్గం పైన కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ప్రధానంగా వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ప్రధానంగా అటు నల్గొండలోని మునుగోడు నియోజకవర్గ రాజగోపాల్ రెడ్డి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ కు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ కు చెందినటువంటి ప్రేమ్ సాగర్ రావు, అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి,
హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దాంతో పాటుగానే వివిధ సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో పెద్దపీట వేయాలనేటటువంటి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కూడా సామాజిక సమీకరణలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కల్పించే విధంగా కూడా మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు అటు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇవ్వాలి, లేదంటే చీఫ్ విప్ గా అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ అయినప్పటికీ కూడా వివిధ నేతలు ఆశిస్తున్నటువంటి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికి పార్టీలో కీలకమైనటువంటి పదవులు కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో టీ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా తాత్కాలికంగా ఏఐసిసి పెద్దలు వివిధ కార్యక్రమాల్లో ఉండడంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముందుకు సాగలేదు. అయితే ఈ ప్రస్తుతం 1.5 సంవత్సరం పూర్తయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సీఎం వద్ద అత్యధిక కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. అయితే వివిధ ఎమ్మెల్యేలకు అలాగే పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేని జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూనే వివిధ సామాజిక వర్గాలకు కూడా ఇందులో చోటు కల్పించాలనేటటువంటి భావనలో సామాజిక సమీకరణాల కూర్పు అనంతరమే ఈ యొక్క మంత్రివర్గంలోకి వివిధ నేతలను తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే ఇటీవల శాసన మండలికి ఎంపికైనటువంటి నేతలు కూడా ఈ యొక్క మంత్రివర్గ రేసులో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తా ఉంది. దాంతో పాటుగానే అటు బీసీ సామాజిక వర్గం నుంచి ఇటీవల శాసన మండలిలో అడుగుపెట్టినటువంటి విజయశాంతి పేరు సైతం మంత్రివర్గ రేసులో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. సీనియర్ నేతలు మంత్రివర్గంలో చోటు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆశావాహుల్లో పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతా ఉంది. వారికి ఢిల్లీలో ఉన్నటువంటి పరిచయాలు అదే విధంగా ఏఐసిసి అగ్రనేతలతో ఉన్నటువంటి సన్నిహిత్యాలతో వారు కూడా కొంత పావులు కదుపుతా ఉన్నారు. మంత్రివర్గంలో తమకు చోటు దక్కేలా కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజు. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితే ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీలైనంత కావాలని కోరుకుంటా ఉన్నాం. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితే ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీలైనంత కావాలని కోరుకుంటాం.